అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించుకోయే అంశం నక్సలైట్ ఉద్యమం గురించి. వాస్తవానికి నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో ఎప్పుడు పుట్టింది, అంతర్జాతీయంగా ఈ నక్సలైట్ ఉద్యమానికి ప్రేరణ ఏంటి, స్ఫూర్తి ఏంటి, ఎందుకు భారతదేశంలోకి నక్సలైట్ ఉద్యమం విస్తరించింది, దానివల్ల కొన్ని వేల మంది ఎలా చనిపోయారు, ఈ నక్సలైట్ ఉద్యమం యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి నక్సలైట్ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే చైనా వెళ్ళాలి. చైనాలో మావో జెడాంగ్ ఎవరైతే ఒక నాయకుడు ఉన్నారో ఆ నాయకుడి ఇన్స్పిరేషన్ వల్ల ఈ మావోయిజం పుట్టింది. అంటే చైనాలో ప్రధానంగా ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే నియంత్రణతో పాలన, ఆటోక్రటిక్ అప్రోచ్ అంటారు. అంటే భూస్వాములు ఎవరైతే భూమి అధికంగా కలిగి ఉన్నారో భూస్వాముల పీడన సామాన్య ప్రజల్ని హింసిస్తూ ఉండేవారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, భూస్వాములు, ప్రభుత్వ అధికారులు కలిసి ప్రజల్ని నానా హింసలకు గురి చేస్తూ ఉండేవారు. సో ఈ హింసలకు చర్మగీతం పాడాలి అని చెప్పి ఆ చైనా నాయకుడు ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నారో మావో జెడాంగ్ చాలా గట్టిగా నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో చైనాని జపాన్ ఆక్రమించడం, అనేక రీతిన ఇబ్బందిగా కలిగించే విధంగా ప్రవర్తించడం, అప్పటికే చైనాలో ఉన్నటువంటి కొమిటాంగ్ గవర్నమెంట్ కూడా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా మావో జెడాంగ్ ని ఆర్మడ్ రెవల్యూషన్ వైపు తీసుకువెళ్ళి. అంటే ఆయన ఏం చేశారు అంటే ప్రధానంగా చైనా కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విప్లవాన్ని నూరుపోశారు. అంటే మనం ఎందుకు ప్రేరణకు గురవుతున్నాం, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, కాబట్టి ఈ పరిస్థితిని మనం ఎలా అధిగమించాలి అని చెప్పి వారికి ఆర్మడ్ అంటే ఆయుధాలు అందించి వారిని సాయుధ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. అంటే ప్రధానంగా ఆయన చేసింది ఏంటి అంటే అడవి ప్రాంతాలకు వెళ్ళారు, కొండల్లో ఉన్న ఆదిమ తెగల్ని, ఆదిమ వాసుల్ని అందరినీ కూడా కూడగట్టి వారికి ఆయుధాలు ఇచ్చి ఒక్కొక్కడిగా లాంగ్ మార్చ్ చేసుకుంటూ అడవుల నుంచి నగరాల వైపు దారి పట్టారు. సో ఈ క్రమంలో అనేక ప్రాంతాలని జయించారు. అలా మెల్లగా వస్తూ లాంగ్ మార్చ్ చివరికి చైనా రాజధానిని ఆక్రమించి అక్కడ కమ్యూనిస్ట్ పరిపాలనని సాగించడం జరిగింది. ఇది ఆయన మోడస్ ఆపరెండి, అంటే పని విధానం ఆ విధంగా ఉండేది. కానీ అప్పటి ప్రజలు ఏంటంటే ఈ జపాన్ దురాక్రమణ, అప్పటికే కొమిటాంగ్ గవర్నమెంట్ లో విసిగిపోవటం, భూస్వాములు, పెత్తందారులు వీరందరి పోకడలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. కానీ వాస్తవానికి మావో రీజియం అంటే కమ్యూనిస్ట్ రీజియంలో కూడా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. తిండి లేక క్షామంతో అల్లాడిపోయారు. 1970లో డెన్ జియోపింగ్ అధికారంలో వచ్చే వరకు కూడా చైనా చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. సరే, అది అలా ఉంచితే మరి ఈ భారతదేశంలోకి ఈ ఈ మావో ఆలోచన విధానం ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు? భారతదేశంలోకి వాస్తవానికి 1967లో నక్సల్బరి, వెస్ట్ బెంగాల్లో నక్సల్బరి అనే గ్రామంలో ఈ చారు మజుందార్, కానూ సన్యాల్, సరోజిని చటర్జీ వీళ్ళందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేశారు అంటే ఈ వెస్ట్ బెంగాల్లో భూస్వాములకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేశారు. అంటే ఈ అగ్రికల్చర్ పీజెంట్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున తన ఆలోచన విధానాన్ని ఊరిపోవడం జరిగింది. ఎందుకంటే నక్సల్బరి వెస్ట్ బెంగాల్లో జీవన ప్రమాణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. పెత్తందారులు చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు, భూస్వాములు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉండేవారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చారు మజుందార్, అదేవిధంగా కానూ సన్యాల్ వీరందరూ కూడా వీటిని ఎలాగైనా మనం ప్రతిఘటించాలి అని చెప్పి ప్రజలకి ఆయుధాలు ఇచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేయటం జరిగింది. సో దాంట్లో 11 మంది చనిపోవటం. ఇది ఈ విధంగా మావో ఆలోచనలతో మొట్టమొదటిసారిగా ఇన్స్పైర్ అయ్యి నక్సల్ ఉద్యమాన్ని 1967లో అక్కడ సృష్టించడం జరిగింది. మరి అలాంటి సిమిలర్ ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా అని కనుక మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 1946 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏంటి అని అంటే అప్పటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా, పెత్తందారులు, భూస్వాములకి వ్యతిరేకంగా ప్రజలు భూమి హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. సో మరి ఈ ఉద్యమాలని నక్సల్ ఉద్యమంతో మనం కలిపి చూడలేము. ఎందుకు అంటే ఏ ఉద్యమానికైనా ఆలోచన విధానం ముఖ్యం. ఎందుకంటే
ఒక మనిషిని నడిపేది ఒక ఆలోచన, అదేవిధంగా ఒక పార్టీ నడిపేది ఆలోచన. అంటే ఏ ఆలోచన విధానంతో పని విధానం ఉందో దానిని బట్టి ఆ మనిషిని లేదా ఆ పార్టీ యొక్క వ్యూహాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి 1967లో జరిగిన వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఏదైతే నక్సల్ బరిలో జరిగిన ఉద్యమం ఉందో అది ఖచ్చితంగా మావోతో ప్రేరేపించబడిన ఉద్యమం. కానీ ఇక్కడ ఎవరి ఆలోచనలు కాకుండా ప్రజలే తిరుగుబాటు చేసి నిజాంకి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాబట్టి ఇది రాడికల్ లేదా అగ్రెసివ్ ఉద్యమాలకి ఇది మూలమా అంటే అలా కూడా కాదు. ఎందుకంటే 1946 నుంచి 51 వరకు తెలంగాణలో జరిగినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చేసింది. అంటే అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వారు రష్యాని ప్రధానంగా అనుసరిస్తూ ఉండేవారు. సో ఆ తర్వాత స్వతంత్రం 47లో వచ్చిన తర్వాత వారు రష్యా వెళ్ళి స్టాలిన్తో చర్చలు జరిపి మరి స్వతంత్రం వచ్చింది, మరి ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేశాము, మరి ఇప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా వద్దా అనే మీమాంస ఉన్నప్పుడు స్టాలిన్తో చర్చలు జరిపి ఆ పోరాటాన్ని ఆపివేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు 64లో కమ్యూనిస్ట్ పార్టీలు చీలిపోయినప్పుడు ప్రధానమైన చర్చ ఏంటి అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో 1951 తీర్మానం అంటారు. అంటే ఈ 51 తీర్మానం ఏంటి అంటే ఎవరి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో పాక్షికంగా ఉద్యమాన్ని నిర్మించాలి, అదేవిధంగా పట్టణాల్లో ప్రజా పోరాటాలను విస్తృతం చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి. ఈ గ్రామాలని పట్టణాలని కలుపుతూ ఒక ఏజెంట్లు ఉంటూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. దీని టాక్టిస్ అని అంటారు. సో ఈ టాక్టిస్ ఉద్యమాల్ని బలంగా నడపాలి అని చెప్పి 1951లో కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. కానీ అది బాగా రూపుదాల్చలేదన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా స్టాలిన్తో చర్చల తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళారు. కానీ అప్పటికే చాలా మంది ఈ పద్ధతిని వ్యతిరేకించిన వారు, అగ్రెసివ్గా ఉన్నవారు, ఇందులో కొండపల్లి సీతారామయ్య, కే సత్యమూర్తి వీరందరూ కూడా ఎలాగైనా మావోయిస్ట్ ఉద్యమాన్ని తీసుకురావాలి అని చెప్పి వారు ఈ మావోయిస్ట్ ఉద్యమానికి ఇక్కడ పునాదులు వేయటం జరిగింది. అంటే ఏంటి, మావోయిస్ట్ ఉద్యమం అంటే ఆయుధాలతోనే, అంటే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారాన్ని సాధించాలి. ఏదైతే ఈ రాజ్యాంగం రాసుకున్న రాజ్యాంగం పచ్చి బూటకం. ఈ రాజ్యాంగానికి పరిరక్షకులుగా ఉండేది ఎవరు అంటే ఈ భూస్వాములు, ఈ వ్యాపారవేత్తలు, అదేవిధంగా ప్రజలను హింసించేవారు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి రాజ్యాంగం బూటకం, దీన్ని మనం నమ్మడానికి లేదు, ఈ ఎన్నికల బూటకం, ఎలాగైనా సరే రాజ్యాధికారాన్ని తుపాకీ గొట్టంతోనే సాధించాలి అని చెప్పి వారందరూ కూడా అగ్రెసివ్ మూవ్మెంట్ ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏది అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు తెలుసు శ్రీకాకుళంలో ఉద్యమం, శ్రీకాకుళం ఉద్యమం కూడా సమసిపోయింది. ఈ తెలంగాణ ఉద్యమం మాత్రం మావోయిస్ట్ ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇలాంటి చోట్ల మావోయిస్ట్ ఉనికి ఉండగలిగింది. ఎందుకంటే అప్పటికే నిజాం పరిపాలనతో ఉన్న అవశేషాలు, భూస్వాముల అవశేషాలు ఉండటం ఇవన్నీ కూడా ప్రజల్ని తిరుగుబాటు వైపుకి మళ్లించాయి. ఆకలి పోరాటం నుంచి ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మావోయిస్ట్ ఉద్యమం యొక్క పునాది ఏంటంటే మావో ఆలోచన. అంటే జనతా ప్రజాస్వామిక విప్లవం అంటే విప్లవాన్ని ఎలా సృష్టించాలి అంటే ముందుగా ఆదివాసీలతో, అదేవిధంగా కొండ ప్రాంతాల నుంచి ప్రజల్ని సమీకరించి వారందరూ కూడా ఒక్కొక్క పట్టణాలని స్వాధీనం చేసుకుంటూ పట్టణాలకు వచ్చి పట్టణాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటూ జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని స్థాపించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించాలి అనేది మావో ఆలోచనని వీళ్ళు తీసుకొస్తారు. కానీ వాస్తవానికి ఈ రోజున చెప్పండి, భారతదేశం కానీ ఏ దేశంలోనైనా రాజ్యాన్ని కాదని తుపాకీ గొట్టంతో ఏం సాధించగలుగుతారు? రాజ్యం శక్తి గొప్పది, పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి, డిఫెన్స్ ఉంటుంది, మిలిటరీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఇంటెలిజెన్స్ వీళ్ళందరినీ కాదని నువ్వు ఉన్న 10-20 మందితో నువ్వు చేయడం సాధ్యం కాదు. సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగారు చేపట్టి 2026 మార్చి కల్లా మొత్తం నక్సలైట్లను ఏరిపారేస్తామని చెప్పాడు. సో నక్సలైట్లు ఏరిపారేస్తామని చెప్తే చాలా మంది ఏమంటారు, నక్సలైట్లు ఏరిపారేసిన ఆవిడ భావజాలాన్ని చంపలేరు అంటారు. కానీ వాస్తవానికి నక్సలైట్ భావజాలం లేదా కమ్యూనిస్ట్ భావజాలం ప్రధానంగా చాలా చీలికలు.
నక్సలైట్లోనే చాలా సిపిఐఎంఎల్, పోరుబాట, ప్రజాపంత, అసలు మనకి లెక్కలేని గ్రూపులు ఉన్నాయి వీటిలో. సో కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి. సో బేసిక్గా సైద్ధాంతిక విభజనలు. సరే, మనం గతంలో మన కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది 64లో అనుకున్నాం కదా. ఈ 64లో చీలిపోయినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. అంటే సిపిఐ నుంచి సిపిఎం విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే సిపిఐ ప్రధానంగా రష్యా లైన్ని తీసుకుంది. కానీ ఈ సిపిఎం నుంచి ఉన్న సిపిఎంకి వచ్చిన వాళ్ళు ఏంటంటే చైనా స్టాండ్ని తీసుకున్నారు. అంటే మెల్లగా జనతా ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఒక స్టాండ్ని తీసుకున్నారు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళుతూ అంతిమంగా ప్రజలతో జనతా ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకురావాలని సిపిఎం స్టాండ్. సిపిఐ స్టాండ్ ఏమో రష్యా స్టాండ్ తీసుకున్నారు. ఇది ప్రధానంగా. కానీ ఆ సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా సిపిఎంని వదిలివేయడం జరిగింది. ఆయన రిజైన్ లెటర్ రాస్తూ 2 ప్రధానమైన కారణాలు చెప్పారు. దాంట్లో ఏంటి అని అంటే, మనకి ఈ పట్టణాలు, ఈ గ్రామాల్లో పాక్షిక పోరాటాలు, పట్టణాల్లో ఉధృత పోరాటాలు 2 సమన్వయం చేస్తూ ఈ టాక్టిక్స్ పోరాటాలు, ఏజెంట్లు నియమిస్తూ ఉండే టాక్టిక్స్ పోరాటాలు, అంటే జనతా ప్రజాస్వామిక విప్లవం వైపుకు ప్రజలను మళ్లించే పోరాటాలను చేయడంలో విఫలం చెందాము అని చెప్పి ఆయన 1951 తీర్మానం కూడా అది పూర్తిగా అమలు చేయలేకపోయాము అని చెప్పి ఆయన ఈ కారణాలని చెప్తూ ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది. సో అంటే ఏంటి అని అంటే, సరే తర్వాత మాగినేని బసవపున్నయ్య గారు దానికి వెరీ క్లియర్గా చెప్పేస్తూ పీస్ఫుల్ మీన్స్ లో, అంటే డెమోక్రటిక్ వీలో, శాంతియుత పద్ధతుల్లోనే మా ఉద్యమం ఉంటుంది అని చెప్పి ఆయన డిక్లేర్ చేసేసారు. శాంతియుత పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో విప్లవం చేస్తాము. ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలే దానికి నాయకత్వం వహిస్తారు. అప్పటి వరకు మేము ప్రజా ఉద్యమాలు నిర్మించడానికే కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీ యొక్క ఆలోచన విధానం నేటి పరిస్థితులకు సరిపోతుందా లేదా, ఇది ప్రశ్న. ఎందుకు సరిపోదు అంటే, చాలా మంది ఎందుకు సరిపోదు అంటారంటే, ఎక్కడో ఆదివాసీల్ని నువ్వు అమేకం చేద్దాం అనుకునేటంటే గ్రేహవంశ దళాలు మొత్తం ఏరిపారేస్తా ఉన్నాయి. నువ్వు ఆర్మడ్ స్ట్రగుల్ని పెంచి పోషిద్దాం అనుకుంటే, ఆయుధాలు ఇచ్చి ఈ ప్రభుత్వంతో యుద్ధం చేద్దామంటే నీకు సరిపడే శక్తి లేదు. ఆనాటి చైనా పరిస్థితులు వేరు, ఆనాటి కొమిటాన్ గవర్నమెంట్కో లేకపోతే ఆనాటి జపాన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అవన్నీ వేరు. కానీ ఇవి భారతీయ పరిస్థితులకి సరిపడవు అని చెప్పి ఈ రోజున చర్చ జరుగుతా ఉంది. సో దీంట్లో భాగంగానే మావోయిస్ట్ పార్టీ కూడా 2గా చెల్లిపోయింది. మేము తాత్కాలికంగా ఆయుధాలు పక్కన పెట్టేస్తామని అభయ్ లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా జగన్ గ్రూపు లేదు, మేము ఇంకా మావో ఇదిలో ఉంటామని చెప్పారు. సో అలా వారు చీలికలు కూడా మనకి ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే విరామం ప్రకటించామని కొంతవైపు, లేదా మేము ఇంకా సాయుధ పోరాటం చేస్తామని చెప్పి కొంతమంది, ఇప్పుడు తాజాగా వారోత్సవాలు కూడా చేస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గందరగోళ పరిస్థితి మావోయిస్ట్ పార్టీలో ఉంది అని మనం ప్రస్తుతం చెప్పచ్చు. కాబట్టి భారతదేశంలో, అంటే నా ఒపీనియన్, సుసంపన్నమైన భారత రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. ఇది ఎంతో మంది మహనీయులు ఆలోచించి రచించిన రాజ్యాంగం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచ దేశాలన్నీ క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా భారతదేశం ధైర్యంగా నిలబడుతుందంటే ఇది రాజ్యాంగం వల్లనే. ఎవరికి ఏమైనా కుల పిచ్చి ఉండని, మత పిచ్చి ఉండని, ఇంకోటి ఉండని, అది ఇంటి వరకే తప్ప గడప దాటితే రాజ్యాంగం కోర్సులో ఉంటుంది. కాబట్టి ఇంత రాజ్యాంగం ప్రజలందరికీ సేఫ్ గార్డ్స్ని ఇస్తున్నటువంటి రాజ్యాంగాన్ని కాదని ఎక్కడో అడవుల్లో ఉండి పోరాటాలు చేస్తాము, లేదా ప్రజలను సమీకరిస్తాము, సాయుధ పోరాటాలు చేస్తామంటే ప్రజలు కలిసి వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఓటు ద్వారా మాత్రమే. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కావాలి, సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే ఓటు ద్వారా చెప్తారు, కానీ గన్ను పట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. కాబట్టి ప్రజాస్వామ్యం ఇవన్నీ వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా పోరాటాలను విస్తరించి, వారు తెలివితేటలు మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ప్రజా పోరాటాలని విస్తృతపరిచి ఈ మార్గంలోకి వస్తే ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.